రేపే అతిపెద్ద అమావాస్య. చాలా అమావాస్యతో కూడుకుని సూర్యగ్రహణం రాబోతుంది. ఇది చాలా పవర్ఫుల్ కనుక ఈ రోజున వేప చెట్టు దగ్గర ఇది పడేయండి చాలు. 2 నిమిషాల్లో దరిద్రము పీడలు పోయి లక్షలు కాదు కోట్లు వస్తాయి. మీరు చేసే ప్రతి పనికి కొన్ని వందల రెట్ల ఫలితం వస్తుంది. అదృష్టం వరించడానికి అవకాశం అనేది ఉంటుంది. మరి ఇంతకీ ఈ గ్రహణం రోజున వేప చెట్టు మొదట్లో ఏం పడేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఈ వీడియోను చూస్తున్న ప్రతి ఒక్కరికి మా విన్నపం ఏమిటంటే ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా వినండి. ఈ వీడియోని లైక్ చేయండి. ఎందుకంటే వీరు ఇచ్చే ఒక లైక్ ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాలను మీకు అందించడానికి మాకు ఎంతో స్ఫూర్తిని ఇస్తుంది. ఇక అసలు విషయంలోనికి వస్తే వేప చెట్టు అంటే మన ఇంటి ముందు లేదా ఊరి బయట కనిపించే ఒక సాధారణ చెట్టు అని మనం అనుకుంటాం. కానీ వేప చెట్టు సాక్షాత్తు మహాలక్ష్మి స్వరూపం. పురాణాల ప్రకారం అమృతం కోసం దేవతలు అసురులు క్షీరసాగర మదనం చేస్తున్నప్పుడు వెలువడిన కొన్ని అమృత బిందువులు భూమిపై పడ్డాయి. అవే వేప చెట్టుగా ఆవిర్భవించాయని చెప్తూ ఉంటారు. అందుకే వేప చెట్టుకు చావు లేదు. అది సర్వరోగ నివారిణి. వేప చెట్టును మనం వృక్షరాజ్యం అని పిలుస్తాం. ఎక్కడైతే వేప చెట్టు ఉంటుందో అక్కడ గాలి శుద్ధి అవుతుంది. అక్కడ దుష్ట శక్తులు నిలవలేవు. వేప చెట్టు కేవలం ఆరోగ్యానికే కాదు, మనిషి యొక్క తలరాతను మార్చగలిగే ఆధ్యాత్మిక శక్తిని కూడా కలిగి ఉంది. మన చుట్టూ ఉండే నెగిటివ్ ఎనర్జీని పీల్చుకుని పాజిటివ్ ఎనర్జీని ప్రసరింపజేయటంలో వేప చెట్టును మించినది మరి ఒకటి లేదు. ఈ వేప చెట్టుకు మన కష్టాలను సమస్యలను తొలగించే శక్తి ఉందని పెద్దలు సిద్ధులు ఎప్పటి నుండో చెప్తూ ఉన్నారు. మీ జీవితంలో ఎదుగుదల లేకపోయినా, అప్పుల బాధలు వేధిస్తూ ఉన్నా, చేసే ప్రతి పనిలో ఆటంకాలు ఎదురవుతూ ఉన్నా వాటన్నిటినీ ఈ గ్రహణం రోజున వేప చెట్టు పాదాల దగ్గర వదిలివేయవచ్చు. వేప ఆకుల గురించి చెప్పాలంటే అవి ప్రకృతి ప్రసాదించిన యాంటీబయాటిక్. ప్రతిరోజు ఉదయాన్నే 2 వేప ఆకులు తినటం వల్ల రక్తం శుద్ధి అవుతుంది. చర్మ వ్యాధులు దరిచేరవు. శరీరంలో ఉన్న విషతుల్యమైన పదార్థాలు బయటికి వెళ్ళిపోతాయి. కానీ ఆధ్యాత్మికంగా చూస్తే వేప ఆకులు అమ్మవారికి అత్యంత ప్రీతికరమైనవి. గ్రామ దేవతల పూజలో వేప ఆకులు లేనిదే పూజ సంపూర్ణం కాదు. వేప చెట్టులో ఉండే చేదు మన జీవితంలోని కష్టాలను పీల్చుకుని మనకు తీపి లాంటి అదృష్టాన్ని ప్రసాదిస్తుంది. ఇక రాబోయే సూర్యగ్రహణం ఎంతో ప్రత్యేకమైనది. ఈ గ్రహణ ప్రభావం వల్ల చాలామంది జాతకాలు తారుమారయ్యే అవకాశం ఉంది. అయితే మనం ఈ సమయంలో సరైన పరిహారం చేస్తే ఆ గ్రహణ దోషాలే మనకు వరాలుగా మారుతాయి. మనకున్న దరిద్రం పోయి, గ్రహణ పీడలు పోయి, పేదరికం నుండి ధనవంతులుగా మారడానికి, వేల నుండి లక్షలకు, లక్షల నుండి కోట్లకు మన సంపాదన పెరగడానికి ఈ పరిహారం అద్భుతంగా పనిచేస్తుంది. ఈ పరిహారాన్ని గ్రహణం ప్రారంభం కాకముందే అంటే మధ్యాహ్నం 3 గంటల్లోపు పూర్తి చేయాలి. దీనికోసం మీరు ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం లేదు. మీ ఇంట్లో ఉండే వస్తువులతోనే ఎంతో భక్తితో ఇది చేయవచ్చు. ముందుగా ఒక తెల్లటి కాగితం తీసుకోండి. ఆ కాగితంపై ఎటువంటి రాతలు కానీ గీతలు కానీ ఉండకూడదు. ఆ తెల్ల కాగితం మీ మనసులాగే నిర్మలంగా ఉండాలి. ఇప్పుడు ఆ కాగితం మధ్యలో 2 తులసి ఆకులను ఉంచండి. తులసి అంటే విష్ణుప్రియ. ఎక్కడైతే తులసి ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. ఆ తర్వాత అందులో ఒక జాజికాయను ఉంచండి. జ్యోతిష్య శాస్త్రంలో జాజికాయకు ధనాన్ని ఆకర్షించే గుణం ఉందని చెప్తూ ఉంటారు. ఇది మీ అదృష్టాన్ని పెంచుతుంది. గ్రహణ దోషాలను కూడా పోగొడుతుంది. ఆ దాల్చిన చెక్క సుగంధ ద్రవ్యం మాత్రమే కాదు, ఇది ఆర్థిక విజయాన్ని చేకూర్చే ఒక శక్తివంతమైన వస్తువు. అనంతరం కొద్దిగా ఉప్పును ఆ కాగితంలో వేయండి. ఉప్పుకు నెగిటివ్ ఎనర్జీని లాగేసుకునే శక్తి ఉంది. మీ ఇంట్లో ఉన్న దిష్టిని పీడను పోగొట్టడానికి ఉప్పు అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఆ తర్వాత అందులో చిటికెడు కుంకుమను వేయండి. కుంకుమ అనేది మంగళ ప్రధానికి చిహ్నం, శక్తి స్వరూపం. చివరిగా ఒక 1/2 స్పూన్ ఆవాలు వేయండి. ఆవాలు దుష్టశక్తులను బంధించి గ్రహణ సమయంలో వచ్చే హానికర కిరణాల నుండి మిమ్మల్ని రక్షిస్తాయి. ఇప్పుడు వీటన్నిటినీ కలిపి ఆ తెల్ల కాగితాన్ని ఒక పొట్లంలాగా కట్టండి. ఇలా సిద్ధం చేసుకున్న పొట్లాన్ని మీ పూజ గదిలో దేవుడి పటాల ముందు ఉంచి దానికి అగరుబత్తీలతో లేదా సాంబ్రాణితో ధూపం చూపించండి. ధూపం చూపిస్తున్నప్పుడు మీ మనసులో ఉన్న కోరికను బలంగా కోరుకోండి. నాకున్న కష్టాలు తీరిపోవాలి, నా దరిద్రం వదిలిపోవాలి, నాకు ధనప్రాప్తి కలగాలి అని మనస్ఫూర్తిగా ప్రార్థించండి.
ఆ తర్వాత ఈ పొట్లాన్ని తీసుకుని మీ సమీపంలో ఎక్కడైనా ఉన్న వేప చెట్టు దగ్గరకు వెళ్ళండి. ఆ వేప చెట్టును సాక్షాత్తు లక్ష్మీ స్వరూపంగా భావించి 3 ప్రదక్షిణలు చేయండి. వేప చెట్టును తాకి మీ మనసులోని బాధను చెప్పుకోండి. ఇప్పుడు మీ చేతిలో ఉన్న ఆ పొట్లాన్ని వేప చెట్టు మొదలు దగ్గర లేదా చెట్టు నీడ పడే చోట పడేయండి. పడేసే సమయంలో ఒక్క క్షణం ఆగి, నాకున్న పీడ దరిద్రము అంతా ఇక్కడే వదిలేస్తూ ఉన్నాను, ఈ క్షణం నుండి నా తలరాత మారిపోవాలి అని మనసారా సంకల్పం చెప్పుకోండి. ఆ పొట్లాన్ని అక్కడ పడేసిన తర్వాత వెనక్కి తిరిగి చూడకుండా నేరుగా మీ ఇంటికి వచ్చేయండి. ఇంటికి వచ్చిన వెంటనే కాళ్ళు చేతులు కడుక్కొని శుద్ధి చేసుకోండి. ఈ పరిహారం చేయటం వల్ల గ్రహణం యొక్క దుష్ప్రభావాలు మీపై పడవు. వేప చెట్టుకు ఉన్న అపారమైన శక్తి ఆ పొట్లంలోని వస్తువుల ద్వారా మీ నెగిటివ్ ఎనర్జీని గ్రహించి మీకు సానుకూలమైన మార్పును కలిగిస్తుంది. చాలామంది అనుకుంటూ ఉంటారు, మాకు ఎప్పుడూ కష్టాలేనా, మాకు ఎప్పుడు సుఖం కలుగుతుంది అని. అదృష్టం అనేది అందరికీ వస్తుంది, కానీ దాన్ని పట్టుకునే శక్తి మనకు ఉండాలి. ఇలాంటి గ్రహణ సమయాలు ప్రకృతి మనకు ఇచ్చే గొప్ప అవకాశాలు. ఈరోజు ఉదయం లేచినప్పటి నుండి గ్రహణం స్టార్ట్ అయ్యేలోపు ఎప్పుడైనా ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు. వేప చెట్టు సాక్షాత్తు లక్ష్మీదేవికి ఇష్టమైనది కాబట్టి అక్కడ మీరు మీ కష్టాలను వదిలేస్తే ఆ తల్లి అనుగ్రహం మీకు ఖచ్చితంగా కలుగుతుంది. ధనలాభం కలగటం, వ్యాపారంలో అభివృద్ధి చెందటం, ఉద్యోగంలో ప్రమోషన్ రావటం వంటివి చాలా త్వరగా జరుగుతూ ఉంటాయి. వేల నుండి లక్షలకు, లక్షల నుండి కోట్లకు ఎదగటం అనేది అసాధ్యం కాదు. దానికి దైవశక్తి తోడవ్వాలి. ఈ పరిహారం మీలో ఆ నమ్మకాన్ని, ఆ శక్తిని నింపుతుంది. వేప చెట్టు యొక్క గొప్పతనం గురించి ఎంత చెప్పినా తక్కువే. గాలిలో ఉండే బ్యాక్టీరియాను చంపేసే శక్తి వేపకు ఉన్నట్లే మన జీవితంలో ఉండే దౌర్భాగ్యాన్ని చంపేసే శక్తి కూడా వేపకు ఉంది. అందుకే మన పూర్వీకులు ప్రతి ఇంటి ముందు వేప చెట్టు ఉండాలని కోరుకునేవారు. వేప ఆకులు, వేప పువ్వు, వేప బెరడు, వేప గింజలు, ఇలా వేప చెట్టులో ఉన్న ప్రతి భాగం మానవాళికి ఉపయోగపడేది. ఆరోగ్యపరంగా చూస్తే వేప ఆకులను నీటిలో వేసి స్నానం చేయటం వల్ల చర్మం కాంతివంతంగా మారుతుంది, ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి. ఆధ్యాత్మికంగా చూస్తే గ్రహణ సమయంలో వేప చెట్టు దగ్గర చేసే ధ్యానము లేదా పరిహారం మన ఆత్మను శుద్ధి చేస్తుంది. ఈ గ్రహణం రోజున మీరు చేసే ఈ చిన్న పని మీ జీవితాన్ని మార్చేస్తుంది. ఈ వీడియోను చూసిన తర్వాత నిర్లక్ష్యం చేయకండి. నమ్మకమే పెట్టుబడిగా ఈ పని చేయండి. ప్రకృతి శక్తులు మనల్ని గమనిస్తూనే ఉంటాయి. మనం ఎంతటి ఆర్తితో, ఎంతటి నమ్మకంతో వేడుకుంటామో అంతే త్వరగా ఫలితం లభిస్తుంది. గ్రహణం అనేది చీకటిని సూచిస్తుంది, కానీ ఆ చీకటి తర్వాత వచ్చే వెలుతురు ఎంతో ప్రకాశవంతంగా ఉంటుంది. అలాగే మీ జీవితంలోని చీకటి రోజులు పోయి వెలుగులు నిండాలంటే ఈ పరిహారాన్ని పాటించండి. ఈ పొట్లంలో మనం వాడిన ప్రతి వస్తువుకు ఒక ప్రత్యేకత ఉంది. తులసి ఆకులు పవిత్రతను, జాజికాయ అదృష్టాన్ని, దాల్చిన చెక్క ఆకర్షణను, ఉప్పు క్లీనింగ్ను, కుంకుమ శుభాన్ని, ఆవాలు రక్షణను ఇస్తాయి. ఈ 6 వస్తువుల కలయిక ఒక మహాశక్తిని సృష్టిస్తుంది. దాన్ని వేప చెట్టు దగ్గర పడేయటం ద్వారా మీరు మీ సమస్యలను ప్రకృతిలో కలిపేస్తూ ఉన్నారు. ప్రకృతి ఎప్పుడూ మనల్ని మోసం చేయదు. మీరు ఏది ఇస్తే అది తిరిగి ఇస్తుంది. మీరు మీ కష్టాలను ఇస్తే అది మీకు సుఖాలను ఇస్తుంది. మీ దరిద్రాన్ని ఇస్తే అది మీకు ఐశ్వర్యాన్ని ఇస్తుంది. ఈరోజు గ్రహణం మొదలయ్యేలోపు ఈ పనిని పూర్తి చేసి మీ జీవితంలో వచ్చే మార్పులను గమనించండి. ధన ప్రాప్తి కలగటమే కాదు, ఇంట్లో ఉన్న చికాకులు, గొడవలు కూడా తగ్గిపోతాయి. మనశ్శాంతి లభిస్తుంది. ఎంతోమంది ఈ పరిహారాలు చేసి ఫలితాలను పొందారు. ఇది మూఢనమ్మకం కాదు, ఇది ప్రకృతిని గౌరవిస్తూ అందులో ఉన్న శక్తులను మన మేలు కోసం వాడుకోవటం. వేప చెట్టు నీటిలో లక్ష్మీదేవి కొలువై ఉంటుందని మర్చిపోకండి. ఆ తల్లిని నమ్మి ఈ పని చేయండి, మీకంతా మంచే జరుగుతుంది. అలాగే ఈ గ్రహణం రోజున మీ ఇంటిని, మీ కుటుంబాన్ని రక్షించుకోవడానికి పెద్దలు చెప్పిన మరొక అద్భుతమైన రహస్యం ఉంది. ఈ గ్రహణ సమయంలో వెలువడే ప్రతికూల కిరణాల ప్రభావం మన మీద పడకుండా ఉండాలంటే ఇంటి ప్రధాన ద్వారానికి రావి ఆకులు మరియు వేప ఆకులను కలిపి తోరణంలా కట్టడం ఎంతో శ్రేయస్కరం. రావి చెట్టును సాక్షాత్తు త్రిమూర్తుల నివాసంగా, ముఖ్యంగా శ్రీ మహావిష్ణువు స్వరూపంగా భావిస్తాం. అలాగే వేప చెట్టు సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపం. ఈ 2 పవిత్రమైన వృక్షాల ఆకులను కలిపి గుమ్మానికి కట్టడం వల్ల ఆ ఇల్లు ఒక రక్షణ కవచంలోనికి వెళ్తుంది. దీనివల్ల ఎటువంటి గ్రహణ దోషాలు, పీడలు లేదా దుష్ట శక్తులు మీ ఇంటి లోపలికి ప్రవేశించలేవు. ముఖ్యంగా ఇంట్లో గర్భిణీ స్త్రీలు ఉన్నట్లయితే ఈ తోరణాన్ని అస్సలు విస్మరించకూడదు. గ్రహణ సమయం గర్భిణీలకు ఎంతో సున్నితమైన కాలం. ఆ సమయంలో ప్రకృతిలో జరిగే మార్పులు, హానికరమైన వైబ్రేషన్లు గర్భంలోని శిశువుపై ప్రభావం చూపకుండా ఉండాలంటే ఈ రావి మరియు వేప ఆకుల తోరణం
అడ్డుగోడలా నిలుస్తుంది. గర్భిణీలు ఉన్న ఇంటి గుమ్మానికి ఈ తోరణం కట్టడం వల్ల తల్లికి బిడ్డకు సంపూర్ణ రక్షణ లభిస్తుంది. కేవలం ఆధ్యాత్మికంగానే కాదు, శాస్త్రీయంగా కూడా ఈ 2 ఆకులకు గాలిని శుద్ధి చేసే శక్తి ఉంది. కనుక గ్రహణ ప్రారంభం కాకముందే, అంటే మధ్యాహ్నం 3 గంటలలోపు కొన్ని తాజా రావి ఆకులను, 2 వేప కొమ్మలను సేకరించి రావి ఆకులను ఒక దారానికి తోరణంలా గుచ్చి మీ సింహద్వారానికి కట్టుకోండి. వేప కొమ్మలను గుమ్మానికి 2 వైపులా పెట్టండి. ఇలా చేయటం వల్ల ఇంటిపై ఉన్న దరిద్రం పోవటమే కాకుండా సాక్షాత్తు ఆ లక్ష్మీనారాయణుల అనుగ్రహం కలుగుతుంది. గ్రహణం ముగిసిన తర్వాత ఈ ఆకులను తీసి ఎవరూ తొక్కని చోట లేదా చెట్ల మొదట్లో వేయాలి. ఈ చిన్న పని మీ ఇంటికి సుఖశాంతులను, అదృష్టాన్ని ప్రసాదిస్తుంది. అమావాస్య అనేది మాసంలోని చివరి రోజు కాబట్టి చాలామంది కంగారు పడి ఈరోజే నాన్ వెజ్ తినేస్తూ ఉంటారు. కానీ గుర్తుంచుకోండి, ఇది చివరి రోజు. ఈరోజు నాన్ వెజ్ తినకూడదు. మరుసటి రోజు కావాలంటే నాన్ వెజ్ తినవచ్చు. కానీ అమావాస్య రోజు పొరపాటున కూడా నాన్ వెజ్ను తినకూడదు. అలా తింటే మాసమంతా చేసిన పూజలు, ఉపవాసాల ఫలం వృధా అయిపోతుంది. అమావాస్య రోజు నాన్ వెజ్ అస్సలు తినకూడదు. మరి ఇంతకీ ఈ అమావాస్య రోజు ఏ కూరను తినకూడదు అనే విషయాన్ని ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతేకాదు, ఈ వీడియోను శ్రద్ధగా వినండి. చాలామంది స్కిప్ చేసుకుంటూ అక్కడో ముక్క వింటే మీకేమీ అర్థం కాదు. కనుక స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియోలోనికి వెళ్లే ముందు కామెంట్ బాక్స్లో ఓం నమః శివాయ అని కామెంట్ చేసి మా వీడియోకి ఒక లైక్ కొట్టండి. ఇక వీడియోలోనికి వస్తే, అమావాస్య అనేది చాలా శక్తివంతమైన రోజు. ఈ రోజు ఏ చిన్న తప్పు చేసినా అది కట్టి కుడిపేస్తుంది. ముఖ్యంగా ఈ రోజు ఆడవారు ఇంటిలో ఈ కూర వండినా, బయట నుండి ఈ కూరలను తెచ్చుకుని తిన్నా నరకం అనుభవిస్తారు. ఇది ఒకేసారి జరిగిపోవచ్చు, కానీ మీరు ఈ అమావాస్య రోజు చేసే పాపం కొంచెం కొంచెం పెరిగి పెద్ద కుండలాగా మారి మిమ్మల్ని కష్టాల పాలు చేస్తుంది. గుడ్ టైం రావడానికి ఎలా అయితే టైం పడుతుందో, బ్యాడ్ టైం రావడానికి కూడా అలాగే టైం పడుతుంది. బ్యాడ్ టైం వచ్చినప్పుడు మీరు ఎన్ని పూజలు చేసినా ఫలితం ఉండదు, ఎన్ని ఉపవాసాలు ఉన్నా ప్రయోజనం ఉండదు. అమావాస్య రోజు మీరు తీసుకునే ఆహారం మీ జీవితాన్ని నిలబెడుతుంది. ఈరోజు ముఖ్యంగా కూరగాయలను తినాలి. అందులో కొన్ని అస్సలు తినకూడదు, ఇంటికి కూడా తీసుకురాకూడదు. ఇప్పుడు చెప్పే కూరగాయలను మీరు ఇంటిలో వండిన పచ్చివి మార్కెట్ నుండి తెచ్చినా లేదా బయట కూర వండిన కూరలు తెచ్చుకున్నా అందులో ఈ కూర లేకుండా చూసుకోండి. ఎందుకంటే ఈ కూరలు తింటే మీరు కటిక దరిద్రాన్ని అనుభవిస్తారు. కోరి కష్టాల ఊబిలోనికి వెళ్తారు. శాస్త్రాల ప్రకారం కొన్ని కూరగాయలు ఈ తిథి రోజున విషంతో సమానం. మొట్టమొదటిగా దుంపలను ఈరోజు అస్సలు వండకూడదు. దుంపలు అంటే కేవలం బంగాళాదుంపలు అనుకోవద్దు. భూమి లోపల పండే దుంపజాతికి చెందిన ఏ కూరగాయలనైనా సరే ఈరోజు వండినా లేదా తిన్నా మీరు కోరి కష్టాలు తెచ్చుకున్నట్లే. అంటే బంగాళాదుంపలు, చిలకడ దుంపలు, చామదుంపలు, క్యారెట్, బీట్రూటు, కర్రపెండలము, కంద ఇలాంటి దుంపలు ఏమీ కూడా ఈరోజు అస్సలు ముట్టుకోకూడదు. కాదని ఈరోజు ఈ కూరలను వండి తిన్న జన్మజన్మల దరిద్రాలు పట్టి పీడిస్తాయి. కనుక అమావాస్య నాడు పొరపాటున కూడా దుంప కూరలను వండవద్దు, తినవద్దు. వీటిని ఫ్రైస్ రూపంలో కానీ, కూరల రూపంలో కానీ, జ్యూస్ రూపంలో కానీ ఏ విధంగా తీసుకున్నా సరే మీరు కోరి కష్టాలను మీ ఇంటికి ఆహ్వానించినట్లే అవుతుంది. ఇక రెండవది మరియు అత్యంత ముఖ్యమైనది దోసకాయ. సాధారణంగా అమావాస్య అనగానే చాలామంది గుమ్మడికాయ తింటే మంచిదని భావిస్తూ ఉంటారు. ఇది నిజమే కావచ్చు, కానీ ఈ ప్రత్యేకమైన అమావాస్య రోజున మాత్రం దోసకాయను పొరపాటున కూడా ఇంటికి తీసుకురాకూడదు. దోసకాయను వండటం వల్ల లేదా పచ్చిగా తినటం వల్ల ఆ ఇంట్లో లక్ష్మీదేవి అస్సలు నిలవదు. లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైన శుభ్రత, నియమం ఎక్కడైతే ఉండవో అక్కడ దరిద్రం తాండవిస్తుంది. అమావాస్య నాడు దోసకాయ తింటే జీవితంలో ఎప్పుడూ లేని విధంగా తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయి. ఈ కూరను వండటం వల్ల మీరు కోరి కష్టాలు తెచ్చుకుంటారు. దోసకాయ వండిన ఇంట్లో మనశ్శాంతి ఉండదు. చిన్న విషయాలకే భార్యాభర్తల మధ్య, కుటుంబ సభ్యుల మధ్య గొడవలు మొదలవుతూ ఉంటాయి. దోసకాయ పప్పు కానీ, దోసకాయ పచ్చడి కానీ, దోసకాయ ముక్కలు వేసిన సాంబారును కానీ ఏ రూపంలోనూ ఈరోజు వాడకూడదు. దోసకాయలో ఉండే విత్తనాలు అమావాస్య రోజున నెగిటివ్ ఎనర్జీని ఆకర్షిస్తాయని పెద్దలు చెప్తూ ఉంటారు. అందుకే ఈ పదార్థాన్ని వాడితే మీరు కోరి కష్టాలను కొని తెచ్చుకున్నట్లే. దీని తర్వాత మనం చెప్పుకోవాల్సిన మరో ముఖ్యమైన విషయం చింతపండు మరియు నిమ్మకాయ. అమావాస్య తిథి అనేది చంద్రుడి ప్రభావం తక్కువగా ఉండే రోజు.
ఈ సమయంలో మన శరీరంలో జీర్ణశక్తి మరియు మానసిక స్థితిలో మార్పులు వస్తాయి. ఈ అమావాస్య రోజున పుల్లటి పదార్థాలకు వీలైనంత దూరంగా ఉండాలి. ముఖ్యంగా వంటల్లో చింతపండును అస్సలు వాడకూడదు. చింతపండు అనేది పులుపుకు చిహ్నం. ఈరోజు చింతపండు చారు కానీ, చింతపండుతో చేసే పులిహోర కానీ వండితే ఆ ఇంట్లో ప్రతికూల శక్తులు పెరుగుతాయి. చింతపండు వాడటం వల్ల ఆరోగ్యపరంగా కూడా రక్తం పల్చబడే అవకాశం ఉంటుందని, అది మనసును చంచలం చేస్తుందని శాస్త్రం చెప్తోంది. అలాగే నిమ్మకాయను కూడా ఈరోజు దైవ కార్యాలకు తప్ప వంటలకు వాడకూడదు. నిమ్మకాయ పులిహోర లేదా నిమ్మరసం కలిపిన పానీయాలు పదార్థాలు ఈరోజు తీసుకుంటే మీరు ఇప్పటి వరకు చేసుకున్న పుణ్యఫలమంతా కూడా హరించుకుపోతుంది. కొత్తగా పాపం చుట్టుకుంటుంది. ఈ పుల్లటి పదార్థాలను ఈరోజు అతిగా వాడటం వల్ల మీరు కోరి కోరి కష్టాలు తెచ్చుకుంటారు. చింతపండు, నిమ్మకాయతో పాటు టమోటాలను కూడా ఈరోజు పూర్తిగా నిషేధించాలి. నేటి కాలంలో టమాటో లేని వంట అంటూ ఉండదు. కానీ అమావాస్య రోజున టమాటో కూర వండటం కానీ, పప్పులో టమాటో వేయటం కానీ మీ వంశ అభివృద్ధికి ఆటంకంగా మారుతుంది. టమాటో ఎరుపు రంగులో ఉండటం వల్ల అది కుజుడికి చిహ్నంగా భావిస్తారు. అమావాస్య రోజున టమోటాలను వాడితే గ్రహదోషాలు తీవ్రంగా చుట్టుముడతాయి. దీనివల్ల వృత్తి వ్యాపారాలలో నష్టాలు రావటం, చేసిన అప్పులు తీరకపోవటం వంటి ఆర్థిక సమస్యలు పెరిగి చేతిలో రూపాయి కూడా మిగలని పరిస్థితి ఏర్పడుతుంది. టమోటాలను వాడటం అంటే మీ దరిద్రాన్ని మీరే పిలుచుకోవటమే. ఈ పదార్థాలను ముట్టుకోవటం వల్ల లేదా వండి వడ్డించటం వల్ల మీరు కోరి కోరి కష్టాలు తెచ్చుకున్నట్లు అవుతుంది. ప్రతి వంటలో టమాటో వేసే అలవాటు ఉన్నవారు ఈ ఒక్కరోజు నియమంగా ఉండకపోతే రాబోయే కాలంలో తీవ్ర ఇబ్బందులు పడక తప్పదు. అలాగే ఈరోజు క్యాబేజీ మరియు క్యాలీఫ్లవర్ వంటి కూరలను కూడా అస్సలు వండకూడదు. వీటిని శాస్త్ర భాషలో వాత కారకాలు అంటారు. ఇవి వాత సంబంధిత పదార్థాలు కావటం వల్ల అమావాస్య రోజున భూమిపై ఉండే వాతావరణ మార్పుల దృష్ట్యా వీటిని తింటే ఆరోగ్య సమస్యలు విపరీతంగా పెరిగిపోతాయి. ముఖ్యంగా కడుపు ఉబ్బరం, శరీరంలో కీళ్ళ నొప్పులు, జీర్ణకోశ వ్యాధులు వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. శాస్త్రాల ప్రకారం ఈరోజు క్యాబేజీ, క్యాలీఫ్లవర్ తినటం వల్ల కేవలం శారీరక ఆరోగ్యమే కాదు, మానసిక స్థితి కూడా పూర్తిగా దెబ్బతింటుంది. మనసు అదుపులో ఉండదు. విపరీతమైన కోపం, అనవసరమైన చిరాకు పెరుగుతాయి. దీనివల్ల ఇంట్లో ఉన్న ప్రశాంతత హరించుకుపోతుంది. ఈ కూరలను తినటం వల్ల మీరు కోరి కోరి కష్టాలు తెచ్చుకుంటారు. మీ ఆరోగ్యాన్ని మీరే స్వహస్తాలతో పాడు చేసుకుంటున్నట్లు అవుతుంది. కనుక అమావాస్య నాడు ఈ ఆకుకూరలు మరియు పువ్వు కూరలకు సాధ్యమైనంత దూరంగా ఉండండి. చాలామంది ఇవన్నీ మూఢనమ్మకాలు అని కొట్టి పారేస్తూ ఉంటారు. కానీ అమావాస్య రోజున ప్రకృతిలో జరిగే మార్పులు మన శరీరంపై, ఆహారంపై పడతాయనేది నిజం. అమావాస్య నాడు దోసకాయ తినటం వల్ల వంశంలో కలహాలు వస్తాయని, పుల్లటి చింతపండు, నిమ్మకాయ వాడటం వల్ల ఆర్థికంగా చితికిపోతారని, టమోటాలు వాడటం వల్ల అప్పుల పాలు అవుతారని మన పెద్దలు అనుభవపూర్వకంగా చెప్పారు. అలాగే క్యాబేజీ, క్యాలీఫ్లవర్ వంటివి తింటే రోగాల బారిన పడి ఆసుపత్రుల చుట్టూ తిరగాల్సి వస్తుంది. అంటే ఈ పదార్థాల వల్ల మీరు కోరి కోరి కష్టాలు తెచ్చుకుంటారు అన్నమాట. తెలియక చేస్తే పొరపాటు, తెలిసి చేస్తే అది మహాపాపం అవుతుంది. ఈరోజు వండే ఆహారంలో టమోటో, చింతపండు, నిమ్మకాయలను అస్సలు వాడకుండా పథ్యంలాగా సాత్విక ఆహారాన్ని తీసుకోవటం ఎంతో శ్రేయస్కరం. అలా కాకుండా రుచి కోసం ఆశపడి ఈ కూరలు వండితే మాత్రం 7 జన్మల దరిద్రం మిమ్మల్ని వెంటాడుతుంది. ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఎదురవుతాయంటే ఆఖరికి కడుపు నిండా తినడానికి కూడా తిండి దొరకని పరిస్థితి ఏర్పడుతుంది. కనుక ఈ ఒక్కరోజు నియమంగా ఉండి ఈ కూరగాయలను దూరం పెట్టి భగవంతుడిని స్మరిస్తూ ఉండండి. లేదంటే మీరు కోరి కోరి కష్టాలు తెచ్చుకొని భవిష్యత్తులో నరకయాతన అనుభవించాల్సి వస్తుంది. ఈ కూరలతో పాటు ఈరోజు నాన్ వెజ్ కూడా తినకూడదు. అంటే మాంసము, మటన్, చేపలు, రొయ్యలు, పీతలు, నత్తలు, ఎండు రొయ్యలు, ఎండు చేపలు, గుడ్డు ఇలా ఏ రకమైనటువంటి నాన్ వెజ్ ఐటమ్స్ తినకూడదు. కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. మనం తప్పులు చేసేసి దేవుణ్ణి ఎంత నిందించినా ఏం లాభం చెప్పండి. కాబట్టి మీరు ఆ పొరపాటు చేయకండి. ఈ అమావాస్య రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మాంసం కూరను తినకండి. కూరల రూపంలోనే కాదు, బిర్యానీలు, ఎగ్ బజ్జీలు, చికెన్ ఫ్రైడ్ రైస్లు, చికెన్ పకోడీలు, చికెన్ పఫ్, చికెన్ నూడిల్స్, చికెన్ మంచూరియా, ఎగ్ నూడిల్స్, ఎగ్ మంచూరియా, బర్గర్, పిజ్జా, మోమోస్ ఇలా ఏ రూపంలోనూ కూడా ఈరోజు నాన్ వెజ్ తినవద్దు. గుడ్ కూడా నాన్ వెజ్లోనికే వస్తుంది కాబట్టి ఈరోజు గుడ్డును కూడా తినకూడదు.
సాయంత్రం అవ్వగానే చాలామంది స్టూడెంట్స్ కావచ్చు, మగవారు కావచ్చు, అలా బయటకు వెళ్ళి నూడిల్స్ బండి దగ్గరకు వెళ్ళి ఏదో ఒకటి తినేస్తూ ఉంటారు. కానీ ఈరోజు చికెన్ కలిపిన నూడిల్స్, మంచూరియా, చికెన్ వింగ్స్, చికెన్ మోమోస్ ఇలా నాన్ వెజ్ కలిపినవి ఏమీ కూడా తినవద్దు. గుడ్డు కలిపినవి కూడా ఈరోజు తినకూడదు. కావాలంటే వెజ్ ఐటమ్స్ తినవచ్చు. అంటే వెజ్ బిర్యానీ, మిరపకాయ బజ్జీలు, పానీపూరి ఇలాంటి శాకాహారం తినవచ్చు. కానీ మాంసాహారం తినవద్దు. కనీసం గుడ్డును కూడా తినకూడదు. కాదని ఈరోజు ఏ రూపంలో అయినా సరే మాంసాహారం తింటే 7 జన్మల దరిద్రం పడుతుంది. దేవతల కోపానికి గురి అవుతారు, నరకానికి పోతారు, చాలా పెద్ద పెద్ద సమస్యలు వస్తాయి. కనుక గుర్తుపెట్టుకోండి, ఈరోజు ఈ కూరలను తినవద్దు. కాదని తింటే మాత్రం ఆ తర్వాత మీరే జీవితాంతం దరిద్రాన్ని అనుభవిస్తారు. మహాపాపం తగులుతుంది. భవిష్యత్తులో అనేక సమస్యలు వస్తాయి. కోరి కష్టాలు తెచ్చుకున్నట్లు అవుతుంది. కాబట్టి ఎవరు ఈరోజు ఈ పదార్థాలు తినకుండా జాగ్రత్తగా ఉండండి. ఈ అమావాస్య రోజున మర్చిపోకుండా 2 నిమ్మకాయలతో ఇలా చేయండి. 60 నిమిషాల్లో మీ ఇంట్లో కనకవర్షం కురుస్తుంది. మీ దరిద్రమంతా కూడా పోతుంది. మీకు చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. కాబట్టి ఈ అతిపెద్ద అమావాస్య రోజు 2 నిమ్మకాయలతో ఈ పరిహారం తప్పక ఆచరించండి. ఈ పరిహారం వల్ల మీకు అంతా మంచి జరగటమే కాకుండా మీ ఇల్లంతా కూడా ఐశ్వర్యంతో నిండిపోవడానికి అవకాశం ఉంటుంది. ఇంటి పరంగా ఉండే ఇబ్బందులతో పాటు అనేక రకాల సమస్యల నుంచి కూడా మీరు బయటపడగలుగుతారు. అన్ని విధాలుగా కూడా మీకు బాగా కలిసి వస్తుంది. శాస్త్రాల ప్రకారం అమావాస్యకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. కాబట్టి అమావాస్య ఆదివారంతో కూడి వచ్చింది. కాబట్టి ఇది పరమ పవిత్రమైనది, చాలా శక్తివంతమైనది, అతీంద్రియ శక్తులతో కలిగి వస్తున్న అమావాస్య. కావున ఈ పరిహారం తప్పక ఆచరించండి. నిమ్మకాయ అనేది అనేక రకాల దుష్ట శక్తులతో పాటు అనేక రకాల నెగిటివ్ ఎనర్జీలను కూడా తీసివేస్తుంది. కాబట్టి మీరు ఈ నిమ్మకాయ పరిహారం అనేది ఆచరించండి. గుర్తుపెట్టుకోండి, ఇది ఉదయం కావచ్చు, సాయంత్రం కావచ్చు, ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఎప్పుడు చేసినా కానీ ఫలితాలు అయితే అధికంగానే వస్తాయి. చాలామంది కూడా మా ఇల్లు మాకు కలిసి రావటం లేదు, ఇంట్లో అనేక రకాలుగా మేము కష్టపడిపోతూ ఉన్నాము, మాకు అప్పుల బాధలు అధికంగా ఉన్నాయి, మాకు ఇంట్లో ఎన్నో కష్టాలు వస్తూ ఉన్నాయి అని అనుకుంటూ ఉంటారు కదా. అలాంటి వాళ్లకు ఈ నిమ్మకాయ పరిహారం అనేది చక్కగా ఉపయోగపడుతుంది. ఈ చిన్న పరిహారంతో మీ జీవితం తప్పనిసరిగా మారిపోతుంది. మీ ఇల్లు మీకు అనుకూలిస్తుంది. మీ ఇంటి వాతావరణం కూడా చక్కగా ఉండడానికి, మీ ఇంటిలో సుఖ సంతోషాలు కలగడానికి, ఇంటి పరంగా ఉండే ఇబ్బందులన్నీ కూడా తొలగిపోవడానికి అవకాశం ఉంటుంది. చాలామంది కూడా ఇంటి పరంగా చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు. చాలా వరకు బాధపడిపోవటం, ఇబ్బంది పడిపోవటం, ఇల్లు కలిసి రావటం లేదు, మేము ఇల్లు మారామండి, ఆ ఇంట్లో మాకు అస్సలు కూడా బాగుండటం లేదు, ఏం చేయాలో అర్థం కావటం లేదు అనుకునే వారికి కూడా ఈ పరిహారం ఉపయోగపడుతుంది. నార్మల్గా అమావాస్య అనేది చాలా పవర్ఫుల్. మీరు పెద్దగా ఏ పరిహారం చేయాల్సిన అవసరం లేదు. ఈ ఒక్క నిమ్మకాయ పరిహారం చేసుకుంటే చాలు, అంతా కూడా మీకు మంచి జరుగుతుంది. ఇంటి పరంగా అయితే మంచి పరిహారం అని చెప్పుకోవచ్చు. ఈ పరిహారానికి 2 నిమ్మకాయలు ఖచ్చితంగా కావాలి. అందరి ఇళ్లలో నిమ్మకాయలు ఉంటాయి కాబట్టి మనం పెద్దగా ధనాన్ని ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు. మనకు 5 రూపాయలు పెడితే 2 నిమ్మకాయలు వస్తాయి. కానీ ఈ నిమ్మకాయలు ఎలా ఉండాలంటే పసుపు కలర్లో ఉండేలాగా చూసుకోండి. ఈ పసుపు కలర్లో ఉండే నిమ్మకాయలు అధికంగా మనకు ఫలితాలను ఇస్తాయి, అధికంగా మనకు ఫలితాలను తెచ్చిపెడుతూ ఉంటాయి. కాబట్టి నిమ్మకాయలను తీసుకొని ఈ పరిహారం తప్పకుండా ఆచరించండి. నిమ్మకాయలను చిన్న సైజులో ఉండేవి తీసుకోండి. తీసేసుకున్న తర్వాత మీ ఇంటి పరంగా ఏదైతే ఇబ్బంది వస్తుందో, ఇల్లు కలిసి రాక మీరు బాధపడుతున్న ఇంట్లో చాలా వరకు కూడా పిల్లలు కానీ పెద్దవారు కానీ ఎవరైనా సరే మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, అసలు మా పిల్లలు మా మాట వినరు, మా ఇల్లు మాకు అస్సలు కలిసి రాదండి, మా ఇంట్లో అమావాస్య వస్తే కూడా మాకు బాగుండదు, ముఖ్యంగా ప్రతిరోజు మా ఇంట్లో గొడవలే జరుగుతూ ఉంటాయి అనుకునేవారు కూడా ఈ పరిహారం చేసుకోవచ్చు. ఇంటిపై నరదృష్టి, చెడు దృష్టి, చెడు కన్ను, నరకన్నుతో పాటు అనేక రకాల దోషాల నుంచి, అనేక రకాల పాపాల నుంచి కూడా మీరు బయటపడగలుగుతారు. మన ఇల్లు బాగుంటుంది అనుకోండి, మన ఇంటి మీద కూడా దిష్టి అనేది అధికంగా ఉంటూ ఉంటుంది కదా. అలాంటి దిష్టి దోషాన్ని కూడా తొలగించుకోవడానికి నిమ్మకాయ పరిహారం అనేది మీకు పనిచేయడం జరుగుతుంది. పూర్వకాలం నుంచి కూడా నిమ్మకాయ పరిహారం అనేది ఆచరించటం జరుగుతుంది. నిమ్మకాయ పరిహారం వల్ల ఇంటి పరంగా బాగుపడిన వారు కూడా ఉన్నారు. కాబట్టి ఈ నిమ్మకాయ పరిహారం ఆచరించండి. ఈ పరిహారం చేయటం వల్ల మీపై ఉన్న నరదృష్టి అంతా కూడా పోతుంది. నరదృష్టి సాధారణమైనది కాదు.
వినాయక వ్రతకల్పంలో చంద్రుని దృష్టి వలన వినాయకుని యొక్క ఉదర భాగం పగిలి ఇబ్బంది పడినట్లుగా, అందుచేత పార్వతీదేవి చంద్రుణ్ణి శపించినట్లుగా తెలుస్తుంది. ఇలా నరఘోష, నరదృష్టికి అనేక రకాల ఉదాహరణలు సనాతన ధర్మంలో ప్రముఖంగా ఉన్నాయని పండితులు చెప్తూ ఉన్నారు. నరదిష్టికి నల్లరాయనైనా పగులుతుందని మన పెద్దలు చెప్తూ ఉంటారు. దిష్టికి అంత శక్తి ఉందంట. మరి ఏ దిష్టి తగిలిందో ఇలా జరిగింది అని చాలామంది పెద్దవారు అంటూ ఉంటారు. మంచి ఆలోచనతో, నిండు మనసుతో ఇచ్చే ఆశీర్వాదానికి బలం ఉన్నట్టే ఈర్ష్య, ద్వేషంతో చూసే చూపుకు, చేసే ఆలోచనకు కూడా బలం ఉంటుందని విశ్వసిస్తూ ఉంటారు. మన చెడు కోరుకునేవారు చూసే చూపు మన జీవితంపై దుష్ప్రభావం పడేటట్టు చేయగలుగుతుంది. ఇలా చెడు ఆలోచనలతో చూసే చూపును చెడు దృష్టి లేదా నరదృష్టి అని పిలుస్తూ ఉంటారు. నరదృష్టి జీవితంలో చాలా రకాల ప్రతికూలతకు కారణమవుతుంది. మనలో చాలామంది జీవితంలో వివరించలేని ఇబ్బందులను అనుభవిస్తూ ఉంటారు. నరదృష్టి జీవితాలను చాలా కష్టతరం చేయటమే కాకుండా మనం అర్థం చేసుకోవడానికి వీల్లేని సమస్యలను సృష్టిస్తుంది. ఎంత ప్రయత్నించినా దురదృష్టం వెంటాడుతూ ఉంటుంది. ఎంత కృషి చేసినా చేపట్టిన పనులు విజయవంతం కావు. సాధారణంగా మీ విజయం లేదా ఆనందం పట్ల అసూయపడే వ్యక్తులు, మీకు హాని చెయ్యాలనుకునే వ్యక్తుల చెడు చూపే దీనికి కారణం. దిష్టి తగిలిన వ్యక్తికి ఏ పని మొదలుపెట్టినా సరే ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. అనుకున్న పని ఏదీ పూర్తి కాదు. ఇంకా చెప్పాలంటే దిష్టి తగిలిన వ్యక్తి తరచూ అనారోగ్య సమస్యలకు గురి అవుతూ ఉంటాడు. ప్రశాంతంగా ఉండలేకపోవటము, నిద్ర పట్టకపోవటము, అనవసరంగా గాబరా పడటం, ఏ పని మీద మనసు లగ్నం చేయలేకపోవటం, విపరీతమైన కోపం, అతిగా ఆలోచించటము, తగినంత విశ్రాంతి తీసుకున్న నిస్సత్తువుగా ఉండటం, ఆర్థిక సమస్యలతో సతమతమైపోవటం వంటివి కూడా దిష్టి తగిలిందని చెప్పే సంకేతాలు. సాధారణంగా ఎవరి ఇంట్లో అయినా నెగటివ్ ఎనర్జీ ఉండటం కామన్. నెగటివ్ ఎనర్జీ కారణంగా కొన్ని తిప్పలు తప్పవు. ఇంట్లో నెగటివ్ ఎనర్జీ ఉంటే గొడవలు, మనస్పర్ధలు, చికాకులు, డబ్బుపరమైన ఇబ్బందులు నెలకొంటూ ఉంటాయి. ఒక సమస్య తీరిపోయింది అనుకునే లోపుగా మరొక సమస్య కలిగి ఇబ్బంది పెడుతూనే ఉంటుంది. ఇలా జరగడానికి కారణం యాదృచ్ఛికం అని కొందరు భావిస్తే, మరో కొందరు తలరాత అని నిరాశను వ్యక్తం చేస్తూ ఉంటారు. కొంతమంది ఎంత సంపాదించినా కూడా తమ వద్ద పైసా మిగలటం లేదని బాధపడిపోతూ ఉంటారు. అలాంటి వారు అమావాస్య రోజు ఈ నిమ్మకాయతో పరిహారం అనేది తప్పకుండా చేయండి. మంచి ఫలితాలను పొందుతారు. ముందు వచ్చేసి ఇంటిపై ఉండే చెడు దిష్టి, నరదృష్టి, కనుదిష్టితో పాటు అనేక రకాల ఇబ్బందుల నుంచి బయటపడడానికి ఉపయోగపడే పరిహారం. మీరు ఏం చేయాలంటే 2 నిమ్మకాయలను తీసుకున్నారు కదా, అందులో ఒక నిమ్మకాయకు మొత్తం కుంకుమను రాయండి. ముందుగా కుంకుమను తీసేసుకొని అందులో నీళ్లను కలిపి ఆ పేస్ట్ ఉంటుంది కదా, అదంతా కూడా ఆ నిమ్మకాయకు పట్టించండి. ఒక నిమ్మకాయకు కుంకుమ అంతా కూడా పట్టించండి. 2వ నిమ్మకాయకు కాటుక మొత్తం పూసేయండి. కాటుక మొత్తం పూయకపోయినా పర్వాలేదు. కాటుకతో ఒక 2-3 బొట్లు పెట్టినా సరిపోతుంది. ఈ నిమ్మకాయలను చేతిలో పట్టుకోండి. అంటే 2 చేతుల్లో కాకుండా ఒక చేత్తోనే, ఎడమ చేతిలో మాత్రమే పట్టుకోండి. ఎందుకంటే ఇది దిష్టికి సంబంధించింది కాబట్టి ఎడమ చేతిని మాత్రమే ఉపయోగించాలి. ఇలా ఎడమ చేతిలో ఈ నిమ్మకాయలను పట్టేసుకొని మీకు ఎన్ని గదులు ఉంటాయో, అంటే కొంతమందికి హాలు, బెడ్రూము, కిచెను ఉంటే కొంతమందికి ఒకటే రూము ఉంటుంది, కొంతమందికి 3-4 రూములు ఉంటాయి. ఇలా మీకు ఎంత ఇల్లు ఉన్నా, ఎన్ని గదులు ఉన్నా మొత్తం తిరగండి. కిచెన్తో సహా మొత్తం తిరిగేయండి. ఇలా పట్టుకుని తిరిగేటప్పుడు మన ఇంట్లో మనకు తెలియకుండా ఉండే నకారాత్మక శక్తి కావచ్చు, నెగిటివ్ ఎనర్జీ కావచ్చు, నకారాత్మక శక్తి కావచ్చు, ఇలాంటివి ఉంటూ ఉంటాయి కదా, చెడు శక్తులు, అవన్నీ కూడా మనకు తెలియకుండా ఆటోమేటిక్ ఆ నిమ్మకాయలు తీసేసుకుంటుంది. మనం కుంకుమ పెట్టాం కాబట్టి ఎరుపు రంగు, అలానే నిమ్మకాయ పసుపు రంగు, దాని తర్వాత మనం కాటుకను కూడా పెట్టాం. ఇవన్నీ కూడా కలిసి ఏం చేస్తాయి అంటే మన ఇంట్లో ఉండే చెడు శక్తులను తొలగించుకోవడానికి ఉపయోగపడుతూ ఉంటాయి. ఇది చాలామంది కూడా పెద్ద వాళ్ళు కూడా చేస్తారు. పెద్ద వాళ్ళు కూడా నిమ్మకాయ పరిహారాన్ని అయితే ఆచరిస్తూ ఉంటారు. ఒక్కసారి చేస్తే 60 నిమిషాల్లోనే మనం ఫలితాలను పొందవచ్చు. 60 నిమిషాల్లోనే మన ఇంట్లో ఉండే సమస్య కావచ్చు, మన ఇంటి బయట ఉండే సమస్యలను కావచ్చు తొలగించుకోవచ్చు. అంటే కేవలం ఇది నరదృష్టి, చెడు దృష్టి, దిష్టి దోషాలను తిప్పికొట్టడానికి మంచి పరిహారం. కాబట్టి మీకు మంచి ఫలితం రావాలన్నా, మీ జీవితం మారి మీకు అంతా కూడా మంచి జరగాలనుకునేవారైతే ఈ వచ్చే అమావాస్య రోజు అస్సలు వదులుకోకుండా ఈ నిమ్మకాయ పరిహారం అనేది ఆచరించండి.
ఇలా ఆచరించటం వల్ల మీకు మంచి జరగటంతో పాటుగా మీకు అంతా కూడా శుభమే చేకూరుతుంది. అలాగే గదుల్లో మూలల్లో తిరగటం వల్ల మీ ఇంట్లో ఉండే చెడు అంతా కూడా వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోయిన తర్వాత మీ వీలును బట్టి మీరు ఏం చేస్తారు అంటే, ఇంటి చుట్టూ ఒకవేళ తిరిగే వీలుంది, మేము తిరగగలుగుతున్నాం అనుకుంటే ఇంటి చుట్టూ మొత్తం తిరిగేయండి. ఎక్కువసార్లు తిరగాల్సిన అవసరం లేదు, ఒకసారి తిరిగి రావచ్చు. ఇలా చేయటం వల్ల మన ఇంట్లో ఉండే చెడు పోతుంది. ఆ తర్వాత ఈ నిమ్మకాయలను మీరు ఏం చేయాలంటే, ఇంటి చుట్టూ మొత్తం తిరిగేసిన తర్వాత దాన్ని తీసుకుని వెళ్ళి ఎక్కడైనా సరే పారే నీళ్లు ఉంటే అక్కడ పడేయండి, లేకపోతే చెట్టు మొదట్లో వేసేయండి. అంటే కొంచెం దూరంగా ఎక్కడైనా సరే పడేయండి. 3 దారులు కలిసే చోట కావచ్చు, లేదంటే 4 దారులు కలిసే చోటు కావచ్చు. ఈ నిమ్మకాయను పడేయాలి. కానీ మన వల్ల ఇతరులకు హాని జరగకూడదు. కాబట్టి ఇతరులు తొక్కేలాగా కాకుండా, మనం కూడా తొక్కేలాగా కాకుండా కొంచెం దూరంగా ఈ నిమ్మకాయలను పడేస్తే సరిపోతుంది. చాలా మంచి రిజల్ట్ అయితే మాత్రం వస్తుంది. మీరు అద్భుతాన్ని చూసి ఆశ్చర్యపోతారు. చాలా అద్భుతమైన ఫలితాన్ని అయితే మీరు పొందగలుగుతారు. ముఖ్యంగా ఈ తిదివార నక్షత్రం రోజున ఈ నిమ్మకాయ పరిహారం అతేంద్రియ శక్తుల కంటే కూడా అధికంగా శక్తిని కలిగి ఉంటుంది. కాబట్టి ఈ పరిహారం ద్వారా చాలా అద్భుతమైన ఫలితం అయితే మనం పొందవచ్చు. మన జీవితాన్ని మనం మార్చుకొని మనకు చక్కటి యోగాన్ని కలిగించుకోవచ్చు. ఈ పరిహారం చేయటం వల్ల మన ఇంట్లోకి సంపాదన వస్తుంది. డబ్బుకు డబ్బు, పేరుకు పేరు, ప్రతిష్ట, మన ఎదుగుదల కూడా బాగుంటుంది. కావున ఈ నిమ్మకాయ పరిహారాన్ని అయితే తప్పకుండా ఆచరించండి, మంచి ఫలితం పొందండి. ఇది మొదటి పరిహారం. ఇది ఖచ్చితంగా ఈ అమావాస్య రోజు ఆచరించుకోండి. ఆచరించేసి ఫలితం అనేది పొందండి. కేవలం 2 నిమ్మకాయలు మన ఇంటిపై ఉండే చెడును తీసివేస్తాయి. మన ఇంటిపై ఉండే అనేక రకాల శక్తులను తొలగించేస్తూ ఉంటాయి. మన ఇంటిపై ఏదైనా మనకు తెలియకుండా చేతబడి జరిగిన, మన ఇంటిపై ఏదైనా చెడు ప్రయోగం చేసి మన ఇంట్లోకి పంపిస్తూ ఉంటారు. అలాంటి వాటిని కూడా తిప్పికొట్టడానికి ఈ నిమ్మకాయల పరిహారం అనేది చాలా చక్కగా పనిచేస్తుంది. నిమ్మకాయ అనేది చాలా పవర్ను కలిగి ఉంటుంది. కాబట్టి నిమ్మకాయతో పరిహారం అనేది తప్పకుండా 1000% ఫలితాలను ఇస్తుంది. మనం నమ్మకంతో చేయాలే కానీ మనకైతే ఫలితాలు అధికంగానే వస్తాయని కూడా మనకు పండితులు చెప్పడం జరుగుతుంది. ఈ భూప్రపంచంలోని ప్రతి వ్యక్తి సంతోషకరమైన జీవితాన్ని గడపాలని కోరుకుంటూ ఉంటాడు. కుటుంబానికి అన్ని సౌకర్యాలు ఇవ్వాలని, ఎలాంటి కష్టాలు ఉండకూడదని కోరుకుంటూ ఉంటారు. మనిషి సుఖ సంతోషాలతో ఉండాలంటే లక్ష్మీదేవి ఆశీర్వాదం ఉండాలి. అయితే ఒక వ్యక్తి నిత్యం అదృష్టమును పొందలేడు. దాంతో డబ్బు కోల్పోయే అవకాశం కూడా ఉంటుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం డబ్బు కోల్పోవటం అనేది కొన్నిసార్లు వాస్తు దోషాల వల్ల కూడా జరుగుతుంది. మీకు కూడా ఇలాంటివి జరుగుతూ ఉంటే టెన్షన్ పడాల్సిన పని లేదు. వాస్తు శాస్త్రంలోని కొన్ని నియమాలను అనుసరించటం ద్వారా ప్రతి పనిలో విజయం ఉంటుంది. ఈ నివారణలో నిమ్మకాయ ముఖ్యమైంది. అమావాస్య రోజు మీ కష్టాలను దూరం చేసుకోవడానికి ఈ నిమ్మకాయ పరిహారం చేయండి. మన హిందువులు ఏ పని మొదలుపెట్టినా నిమ్మకాయను ఉపయోగిస్తూ ఉంటారు. బైక్ కొన్నా, కారు కొన్నా, కొత్తగా ఇల్లు కట్టిన, పూజల్లో నిమ్మకాయల వినియోగం తప్పనిసరిగా ఉంటుంది. నిమ్మకాయలు ప్రతికూల శక్తులను దూరంగా ఉంచుతాయని విశ్వసిస్తూ ఉంటారు. అందుకే వాటిని ఆయా సందర్భాల్లో విరివిరిగా వినియోగిస్తూ ఉంటారు. నిమ్మకాయల్లో ప్రతికూల శక్తులు, చెడు కళ్ళ ప్రభావాన్ని తగ్గించే శక్తి ఉంటుందని అంటూ ఉంటారు. దేవాలయాలలో పూజలు చేసేటప్పుడు నిమ్మకాయలను ఉంచి వాటిని ఇంటికి తీసుకొస్తే నెగిటివ్ పవర్స్ దూరం అవుతాయని అంటూ ఉంటారు. గుడిలో అమ్మవార్లకు భక్తులు నిమ్మకాయ దండలు వేస్తారు. అమ్మవారికి 108 నిమ్మకాయల మాల చాలా ప్రీతి. అలాంటి నిమ్మకాయలతో అమావాస్య రోజు పరిహారం చేస్తే కేవలం 60 నిమిషాలలో మీ జీవితంలో ఉన్న కష్టాలను సుఖాలుగా మార్చుకోవచ్చు.